నీ మెళ్ళలో తాళి కట్టిన ఆ నీచుడు ఎవడు? ఈ బతుకు బతకడి కంటే చావటం మేలు. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. వదినా వద్దొద్దునా ప్లీజ్, నాన్న ప్లీజ్, నాన్న ఆగండి. ఇక ఆలస్యం చేయను. నా నమ్మకాన్ని నిలబెడతావనే నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్తున్నాను. నువ్వేదో చెప్పాలని వచ్చావేంటి? మిమ్మల్ని ఇలా చూసాక చెప్పలేకపోతున్నాను. మీ అమ్మకి షుగర్ ఉందిరా. సమయానికి అన్నం తిని టాబ్లెట్ వేసుకోకపోతే చాలా ప్రమాదం రా. ఆర్డర్ వేస్తే అన్నం, అరిస్తే నీళ్లు రావడానికి ఇదేం హోటల్ కాదు తండ్రి, బలరాం జైలు. భోజనానికి గంట కొడతారు, కాదంటే కాళ్ళు విరగొడతారు. కానీ నాది జాలిగుండే, నేనలా చేయను. సమయానికి భోజనం పెడతాను. పెద్దాయనా, అపన్నా, అపన్నా, అన్నం వచ్చింది, లే భోంచేద్దువు గాని. అపన్నా లే. అపన్నా, అపన్నా లే. అపన్నా, ఏంట్రా ఈ భోజనం? ఏ బాగాలేదా? అన్నం పాచిపోయిందిరా. 3 రోజుల క్రితం వండింది కదా, అలాగే ఉంటుంది మరి. తింటే కడుపు నిండుతుంది, తినకపోతే నీరసం వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకురా ఇలా నరకం చూపిస్తున్నావు? కన్న తల్లిదండ్రులకు పెట్టే భోజనం రా ఇది. ఏ బాధగా ఉందా? జైళ్లల్లో ఇలాంటి తిండే ఉంటుంది. వాసన వస్తుందిరా. అవునా? ఒక్క పూట ఇలాంటి అన్నాన్ని చూస్తేనే వాసన వస్తుందని అసహించుకుంటున్నావు. నేను 14 సంవత్సరాలు అదే అన్నాన్ని పరమాన్నం అనుకొని తిన్నాను. నేనెవరికి చెప్పుకోవాలి? అలాగని ఇలా కసి తీర్చుకుంటున్నావా? నిజం ఎంత రుచిగా ఉంటుందో చూడమంటున్నాను. వాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరి గోరు ముద్దలు తినిపిస్తుంటే మండు టెండల్లో నన్ను కూర్చోబెట్టి పురుగులు పారుతున్న అన్నం పెట్టారు జైల్లో. పెంచుకున్న వాణ్ణి పుష్టిగా తయారు చేయాలనుకున్నారు మీరు, కానీ నన్ను ముష్టివాడిలా చూశారు వాళ్ళు. కాబట్టి మీరది తినాలి. గతం రిపీట్ అవ్వాలి. తింటాన్రా, సంతోషంగా తింటాను. మా బాధ నీకు సంతోషాన్ని ఇస్తుందంటే ఎన్నిసార్లు బాధపడ్డానికైనా మేము సిద్ధం. కన్న తల్లితో కన్నీళ్లు పెట్టిస్తున్నావు, నీకు మంచిది కాదురా. ఎంత పాపాన్ని మూట కట్టుకున్నా సరే నా తీరు మారదో, అనుభవించాల్సిందే. అపన్నా, అపన్నా, వద్దపన్నా, తినకూడదు, నీ వల్ల కాదు. ఇది నా కొడుకు నా మీద కసితో పెట్టిన భోజనం రాజ్, కానీ వాడిలో నాకు కనిపించేది ప్రేమ మాత్రమే. మనం ఇది తినాలి అంతే.
ఏంటి విజ్జి అర్జెంట్ గా రమ్మన్నా? ఏంటి అది విషయం? మేడం, నన్ను నమ్మి మీరు నాకు ఈ పని అప్పగించారు కదా మేడం. మీ బంటు లాంటి వాడిని, మరి జరిగిన విషయం మీకు చెప్పడం నా బాధ్యత కదా, అందుకే రమ్మన్నాను. ఆ, అదేదో ఫోన్లో చెప్పొచ్చు కదా. మేడం, ఇది నా జీతానికి సంబంధించిన విషయం అయితే ఫోన్లో చెప్పేవాడిని, కానీ ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం కదా. ఏం జరిగింది విజ్జి? మీ అనుమానమే నిజమైంది మేడం. మీకు తెలియకుండా చాలా జరిగిపోతున్నాయి. నాంచకుండా పాయింట్కి రా. టెన్షన్ గా ఉంది. మేడం, ఇది ఒక్కసారి చూడండి. చూడండి చూడండి. చూశారుగా మేడం, మీనాక్షి ఎంతకు తెగించిందో. బాస్కి కాపలాగా ఉంటుందని మీరనుకున్నారు, కానీ ఆఫీస్లోనే కాపురం చేస్తుంది. అంతేకాదు మేడం, మొన్న బాసు మీనాక్షి కలిసి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పి బెంగళూరుకి వెళ్ళారు. వెళ్తే వెళ్ళారు, కానీ ఇద్దరూ కలిసి ఒకే హోటల్లో దిగారు మేడం. హోటల్ ఒకటైనా పర్వాలేదు, కానీ రూమ్ కూడా ఒకటే. ఒక రాత్రి ఒక పగలు ఇద్దరూ కలిసే ఉన్నారు. ఇక మీరే అర్థం చేసుకోండి. ఎంత ధైర్యం దానికి! నా జీవితంలోనే నిప్పులు పోయాలని చూస్తుందా? దాన్ని వదిలిపెట్టును. మేడం, అదిగోండి, బాసు మీనాక్షి ఇద్దరూ కారులో వెళ్తున్నారు. ఎక్కడికై ఉంటుంది? ఏమో మేడం, కానీ ఏదో ప్లాన్ చేసి ఉంటారు. ఫాలో అయితే గానీ తెలీదు. పదండి మేడం. అది కాదు. పదండి మేడం, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. త్వరగా పదండి. ఎక్కడికి వెళ్తున్నారు అసలు వీళ్ళు? డ్రైవర్ త్వరగా పోని, త్వరగా పోని. దేవుడు చాలా ఈగోయిస్ట్ కదా. ఎలాంటి వాళ్ళైనా తన దగ్గరికి రప్పించుకోగలడు. ప్రపంచాన్ని పట్టించుకునే వాడిని కూడా ఫార్మాలిటీస్ పాటించేలా చేస్తాడు. అయ్యయ్యో, అలా అనకూడదు సార్. లేకపోతే ఈ పంచేంటి, ఈ గెటప్ ఏంటి? మీరు ఈ పంచలో బాగున్నారు. రియల్లీ? నువ్వు కూడా ఈ చీరలో చాలా బాగున్నావు. ఏది కారు? ఆ కారు ఏమైంది? డ్రైవర్ కొంచెం స్పీడ్గా వెళ్ళు. మేడం, ఇక్కడ ఏదో విలేజ్ లో ఉంది, కొంచెం యాప్ అడుగుదాం. డ్రైవర్, కొంచెం కార్ ఆపు. బాబు, ఇటువైపు ఏదైనా వైట్ కార్ వెళ్ళిందా? చూడలేదండి. చూడలేదా?
అక్కడ ఎవరిని అడిగినా చెప్పడం లేదు మేడం. మరి ఇప్పుడు ఎలా? 1 minute మేడం, 1 minute. ఓకే. మీనాక్షి పద. అర్ధరాత్రి గుళ్ళో ఏం పనిరా సన్నాసులారా, తీయండి. గుళ్ళో ఏం చేస్తున్నారా? పెళ్లి చేసుకున్నామండి. మీనాక్షి ఏమైంది? ఏం లేదండి, పదండి. పంతులు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఫోన్ చేసి చెప్పాను, పూజ అది నేను మీనాక్షిని. ఓ మీరేనా? పూజకి అన్నీ సిద్ధం చేశానమ్మా. ముందు మీరు వెళ్ళి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిరండి, పూజ ప్రారంభిస్తాను. అలాగే పంతులు గారు. ఇవ్వండమ్మా, వెళ్ళిరండి. రండి సార్. పద. చెప్పు. సార్, ఇందాక క్రిష్ని ఫాలో అవుతూ వచ్చాను, ఒక్కసారిగా మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలియట్లేదు సార్. దానికి నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? వాడికే చేసి కనుక్కోవచ్చు కదా. అతనికి చేసినా నిజం చెప్తాడన్న నమ్మకం లేక మీకు చేశాను సార్. ఓకే, నీకు క్రిష్ ఎక్కడున్నాడో తెలియాలి. అంతే సార్. 1 minute.
వెరీ గుడ్. మా జైల్లో కూడా ఇంతే. ఆఫీసర్ వస్తున్నాడంటే ఇలాగే మేము లేచి భయం భయంగా నిలబడేవాళ్ళం. నువ్వు బాగానే మెయింటైన్ చేస్తున్నావు రూల్స్. అవును, నేను పెట్టిన పరమాన్నం ఎలా ఉంది? రుచిగా ఉందా? రేయ్, ఇది అన్యాయం రా. మీ అమ్మ పరిస్థితి బాగోలేదురా. నా పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇందాకటి నుంచి ఒకటే టెన్షన్. ఏం లేదు, ఓ నేరస్తుడు తప్పించుకున్నాడు. వాడెక్కడికెళ్ళాడో తెలియట్లేదు. మరి వాడెక్కడున్నాడో తోటి నేరస్తులకే కదా తెలుస్తుంది. ఇంతకీ ఆ నేరస్తుడు ఎవడో చెప్పలేదు కదూ? మీ పెంపుడు కొడుకు క్రిష్. వాడెక్కడున్నాడో మీరే చెప్పాలి. నువ్వు రమ్మన్నావు, మేము వచ్చాం. నీ హింసని భరిస్తున్నావు. ఇంకా నీకు వాడితో పనేంటి? క్రిమినల్ని అలా వదిలేయకూడదు. చాలా పనులుంటాయి. వాడి గురించి మీకే తెలుస్తుంది. వాడెక్కడా? ఏయ్, ఏం చేస్తున్నావు? ముందుకు రా. ఆ. మీనాక్షి, పద. పంధాయ నైవిద్య. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభం దేవం నారాయణమక్షం పరం పదం విశ్వతః పరమానిత్యం మే స్వర్గం శాశ్వతగం శివమచితం. బాబు, కోరికలు తీర్చడానికి రామయ్య ఇక్కడ కొలువు ఉన్నాడు. ఆ రామయ్యకు తన తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమ గౌరవం ఉన్నాయి. అలాగే మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలని మీరు పూజ చేయాలనుకుంటున్నారు. చాలా గొప్ప సంకల్పం బాబు. తప్పకుండా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మంచిది. మీ పేరు? క్రిష్. రాధాకృష్ణ వనమాలి. గోత్రం? గోత్రం భరద్వాజ గోత్రం. భరద్వాజ గోత్రం. మరి మీ భార్య పేరు చెప్పండి. అయ్యో పంతులు గారు, ఈ అమ్మాయి నా భార్య కాదు. మా ఫ్యామిలీయే కాదు, నేను చేస్తున్న పూజలో నాకు సహాయం చేయడానికి వచ్చింది. ఫ్రెండ్ అంతే. అంతా ఆ పైవాడి లీల. మాకు తెలియదు. తెలుసు, మీకే తెలుసు. రే, ఇప్పటికైనా వాడిని వదిలేరా, నీకు దండం పెడతాను. నువ్వు మరీ వాడి గురించి అలా రిక్వెస్ట్ చేయకమ్మా, నాకు నచ్చదు. చెప్పండి, వాడెక్కడున్నాడో కనుక్కొని చెప్పండి. మాకు తెలియదు తెలియదు తెలియదు. సరే పెద్దాయనా, పెద్దాయనా, మా జైల్లో నేరస్తుల దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ రాబట్టాలంటే
ఇలాంటి పనిష్మెంటే ఇచ్చేవారు. తక్కువ నిజం బయటకు వచ్చేది. చెప్పు, క్రిష్ గాడెక్కడా? ఫోన్ చేసి కనుక్కో. భగత్ వద్దు భగత్, కనుక్కో. భగత్ వద్దురా, వదిలేరా భగత్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, కనుక్కో. భగత్ వద్దురా, వదిలేరా చెప్పు. భగత్. నిన్నే చెప్పు. నీ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ? నీకు నేను కావాల్సి వచ్చిందా? వారం రోజుల్లో నీకు శ్వేతకు పెళ్లి చేయాలని నిర్ణయించాం. అలాగే